అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. నా పేరు డేవిడ్ రాజు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట లేవీకాండం 26వ అధ్యాయం 23, 24 వచనాలు. ప్రధానంగా 23వ వచనం మనం చూద్దాం. శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. సో దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతోటి కొన్ని నిబంధనలు చెప్పాడు, కొన్ని ప్రవర్తనలు నేర్పించారు. మీరు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎవరితో ఉండాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, నీ దగ్గర ఉన్నటువంటి సాటి వారిని ఎలా ప్రేమించాలి అని అనేకమైనటువంటి విషయాలను బోధిస్తూ అనేకమైనటువంటి కొన్ని క్రమాన్ని నేర్పించాడు. కొన్ని ధర్మాలను, ధర్మశాస్త్రాలను, పొలాన్ని ఎలా అమ్ముకోవాలి, వివాహం ఎలా చేసుకోవాలి, నీ దగ్గర ఉన్నటువంటి దాసుని ఎలా చూడాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఏ సంవత్సరం మందు కూడుకోవాలి, విశ్రాంతి దినాన్ని ఎలా పాటించాలి అని కొన్ని నియమాలు దేవుడు చెప్తూ వాటిని పాటించినప్పుడు శిక్ష మీకు కలుగుతుంది అని చెప్పాడు. అయితే అలా శిక్ష కలిగినప్పుడు ఆ శిక్ష మూలముగా 23వ వచనంలో ఆ శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక, అంటే శిక్ష వచ్చినప్పుడు మన గుణం చెడిపోయి మనం చేసినటువంటి పాపాన్ని తిరిగి సరిదిద్దుకొని తిరిగి దేవుని యొద్ద ఒప్పుకొని గుణపడనప్పుడు దేవుడు విరోధి అవుతాడంట. అదే మనం ఆ చేసినటువంటి తప్పుని సరిదిద్దుకొని గుణపడితే ఖచ్చితంగా దేవుడు మనకి విరోధికి ఆపోజిట్ ఏంటి, మిత్రుడుగా మారతాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా వారు కనానులో ప్రవేశించే ముందుగా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు అన్నమాట ఇవన్నీ. ఒక్కొక్కని ప్రవర్తనాపరమైనటువంటి ధర్మసూత్రాలు. సో వీటిని పాటించినప్పుడు వారికి మీకు ఆశీర్వాదం కలుగుతుంది, వీటిని పాటించినప్పుడు మీకు శిక్ష కలుగుతుంది. శిక్ష కలిగినప్పుడు మీరు మనసు మార్చుకొని తిరిగి నాకు విజ్ఞాపన చేస్తే మరలా నేను మీ స్వరాన్ని వింటాను, మరలా మీరు ఏదైతే కోల్పోయారో దానికి రెండింతలుగా మీకు కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు. అయితే చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే శిక్ష కలిగినప్పుడు, ఏదైనా సమస్య చుట్టుముట్టినప్పుడు దేవుని శిక్ష అని దానిని స్వీకరించకుండా చాలా మంది ఇక దేవుడు లేడు, జీవుడు లేడు, దేవుడు ఉంటే నాకు ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఇంత బాధ ఎందుకు వస్తుందని చాలా మంది దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అటువంటి వారు ఇంకా మరింత శ్రమలలో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం దేవుడే కొన్ని సందర్భాల తండ్రి తాను ప్రేమించు కుమారుని శిక్షిస్తాడు. తండ్రి ఎలా శిక్షిస్తాడు అలాగే దేవుడు మన పరమ తండ్రి, మనందరికీ తండ్రి. కాబట్టి ఆయన కూడా మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. అయితే అది దేవుని శిక్ష అని భావించి దానిని మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదించడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం